ఒక కాపు నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు, సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో బాగా పరిణితి ఉన్నవాడు, గతంలో ఎప్పుడూ రాజకీయంగా తప్పులు చేసిన చరిత్ర లేనివాడు. అలాంటి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏం సాధిద్దామని, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మాకు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం అనేది మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అది చాలా సహజం అయిపోయింది. ఇక్కడే ఇదే జైలుకి ఆపోజిట్లో ఉన్న ఆ రోజు జనరల్ హాస్పిటల్లో 2014-19 మధ్య ముద్రగడ పద్మనాభం గారిని కూడా అక్రమంగా నిర్బంధించారు, చాలా దారుణంగా హింసించారు. ఇవాళ మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి చేసి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి, ఆయన్ని ఆ వీరంగం సృష్టించి, ఆయన ఆఫీస్ పగలగొట్టి తగలబెట్టి బాంబులేసి, పెట్రోల్ బాంబులేసి, పైగా ఏదో వైఎస్ఆర్ పార్టీ ఒక అరాచకమైన పార్టీలాగా మీరు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.